నాకు తాత అవుతుంది కడిగేసి అవుతాను రమ్మల్లా ఏం చెప్పిందా వాడికి చెప్పిందా నీవెందుకు సరే వెళ్తున్నా ఇంటర్వ్యూకి వెళ్ళు అమ్మాయి ఆనంద్ పిల్లల్ని పట్టుకోండి ఇద్దరిని మా తీయ మళ్ళీ ఊరికి బాగుంటుంది దాని మీద కాలు నేను అరేంజ్ చేసేవాడిని కానీ ఇంకా టూర్ రాలేదు నాకు అందుకని ఆలోచిస్తాను మా నాన్నగారిదే ఒక నిమిషం నేను మళ్ళీ వస్తా
చూడండి తాతయ్య ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. అగాపే ఛానల్ ప్రేక్షకులందరికీ వందనములు. ఈరోజు నవంబర్ 2 ఆల్ సోల్స్ డే, అంటే తెలుగులో సమస్త ఆత్మల దినోత్సవము. ఇది చాలా కాలం నుంచి జరుపుకుంటున్నాము. నా పేరు రాజబాబు. ఈ మీకు ప్రక్కన కనపడుతున్న సమాధుల్లో మా తల్లిదండ్రులు, అక్కయ్య, మా తాతగారు, మా బావగారు వీరందరూ ఇక్కడే సమాధి చేయబడ్డారు. ఇప్పుడు సుమారు నాకు 50 సంవత్సరములు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 45 సంవత్సరముల నుంచి మేము ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తారీఖున ఇక్కడ వచ్చి మా పితరులకు ఫ్లవర్స్ జల్లి, క్యాండిల్స్ మరియు ప్రొగొత్తులు వెలిగించి ప్రార్థన చేసుకొని వారిని ఘనంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది ఒక ఆచారంగా వచ్చుతున్నది. మన ఆచారాలను, సాంప్రదాయాలను పాటించడంలో తప్పేమీ లేదు. అలా పాటించి మన పితరులను గుర్తు చేసుకోవడం మంచిదే అని బైబిల్ వాక్యంలో కూడా సెలవిస్తున్నారు. నీటి మందులను జ్ఞాపకం చేసుకున్న మంచిదే అని ఉన్న ఆ వాక్య ప్రకారము మా పితరులను, మన పితరులను, మీ అందరి పితరులను కూడా జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. అగాపేలో ఛానల్ వారికి మా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న పండుగ ఆత్మల పండుగ. ఇది బాగా ఎక్కువగా చేసేది సిఎస్ఐ వారు, ఆర్సీఎం వారు చేస్తారు. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం, ఆశీర్వాదకరం. మనం వారిని చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి పండుగ చేయట్లేదు, పూజలు చేయట్లేదు, జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి మన కుటుంబ సభ్యులు మనతో జీవించిన వారు కనుక వారి జ్ఞాపకం చేసుకోవడం మంచిదే కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇక్కడ గొప్ప పండుగ చేస్తామండి. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఇది చాలా మా పితరులు చేశారు, మేము చేస్తున్నాము. ఇక రాబో తరం వారు కూడా చేస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ పండుగ చేయటం చాలా మంచిది. దీవెనలు తీసుకోవడం, యేసయ్య కూడా జ్ఞాపకం చేసుకుని లాజరును లేపిన దేవుడు అయినా కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని మనందరం చేస్తున్న ఈ పండుగని ఇంకా ముందు కూడా నడిపించాలని, ఇక్కడికి వచ్చిన వారందరూ దేవుని దీవెనలు పొందుకోవాలని ఈ ఛానల్ వారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగా అందరికీ ఈ ఛానల్ ద్వారా మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు కూడా వందనాలండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు. ఈ రోజున మనం అందరం కూడా ఉత్తరించిన ఆత్మల పండుగ సందర్భంగా వారి వారి కుటుంబాల యొక్క ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి నవంబర్ 2న జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజున అందరూ కూడా వారి వారి కుటుంబ సమాధుల దగ్గరకు వచ్చి పలహారాలు, పూలమాలలు సమర్పించి దేవుడి సన్నిధిలో వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలని జరిపేటటువంటి పండుగ ఇది. కాబట్టి
ఇంత జనసందోహాల మధ్య ఈ ఉత్తరించు ఆత్మల పండుగను జరుపుకోవటం అనేది అందరికి కూడా చాలా సంతోషదాయకంగాను మరొక్కసారి వాళ్ళ యొక్క కుటుంబాలని ఆత్మలని గుర్తు చేసుకుంటూ వారి యొక్క జ్ఞాపకార్థంగా పిల్ల పాపలతోనూ కుటుంబాలతోనూ అలాగే అందరూ చుట్టాలు కూడా వచ్చి వారికి శ్రద్ధాంజలి చేయటం అనేది స్వతహాగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం ఇది. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఎంతో సంతోషదాయకంగా శుభదాయకంగా వారి యొక్క ఆత్మల శాంతి కొరకు ప్రార్థిస్తూ అందరూ కూడా ఈ వేడుకలను చేసుకోవటం జరుగుతుంది. సెలవు. గట్టిగా వాళ్ళ ద్వారా ఈ యొక్క సమాధుల తోటలో ఆర్పిఎం సమాధుల తోటలో మీరు కలిసినందుకు మాకు ఎక్కలేని సంతోషం మరియు మీ యొక్క వాయిస్ రికార్డ్ చేస్తున్నందుకు స్పీకర్లో మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషకరమైంది. మీ యొక్క 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు సమాధి పండుగ ప్రతి ఒక్కరికి జరుపుకుంటున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళి మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి సిటీల్లోకి వెళ్ళి వచ్చి ఈ ఒక్కరోజు మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. ఇది యొక్క నందనవనంగా మారుతుంది ఈ తోట. ఈ తోట గురించి మనం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ తీరని లోటు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లో ఎక్కడ లేదు. ఇక్కడ బూడిచి పెట్టిన శవాన్ని అయితే మళ్ళీ కిందికి వెళ్ళి కట్టి వాళ్ళ బొక్కలు కానీ వాళ్ళ డెడ్ బాడీ కానీ తీసుకునే అవకాశాన్ని మనకు కల్పించినందుకు మనం చాలా సంతోషపడుతున్నాం. ఈ విషయంలో మనం అందరం మెలకువగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకింత జయప్రదం కార్యక్రమాలు జరుగుతున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు, మరి మీ ఛానల్కి మా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మేము ఖమ్మం నుంచి వచ్చాము, తెలంగాణ స్టేట్. ఇక్కడ మా అత్త మామ సమాధులు ఉన్నాయి. మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదకరంగా. కాబట్టి స్థాయిలు వారి యొక్క రాళ్ళు పాతినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థంగా ఆ రాళ్ళు మన 2 క్షేత్రాలు ఏ విధంగా జ్ఞాపకం తీసుకున్నారో మన పూర్వీకులను కూడా మన పితరులను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని మన దైవ గ్రంథంలో రాసి ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఇది మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు కూడా ఇది ఒక మాదిరికరంగా ఉండాలని మరి మేము ఆశిస్తున్నాము. మనకు దూరం నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం మేము యొక్క నవంబర్ 2 ఇక్కడికి వచ్చి మా యొక్క అత్తమామలని, మా యొక్క తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క నామంలో ప్రార్థన చేసుకొని వెళ్తున్నామండి. ఇది ఎంతో మాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. ప్రభు అయిన యేసు నామంలో కూడా మేము ఈ యొక్క ధన్యవాదాలు, మీకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇదండి ఈ సంవత్సరపు 2022 యొక్క సమాధుల పండగ సందడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.